జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోరబండలో బీఆర్ఎస్ బీజేపీ భారీ చేరికలపై మంత్రి పొంగులేటి ఘాటు విమర్శలు చేశారు. నవీన్ యాదవ్ కు ప్రజా ఆశీర్వాదం ఇవ్వాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో జరిగిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన వందలాది కుటుంబాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రవి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాయ మాటలు నమ్మకుండా నవీన్ యాదవ్ కు మీ అమూల్యమైన ఓటు ఆశీర్వాదంతో గెలిపించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బై ఎలక్షన్స్ ను కొనుగోలు ఎలక్షన్ గా మార్చేందుకు బీఆర్ఎస్ కోట్లు ఖర్చు చేస్తుందని, కేటీఆర్ 500 రోజుల్లో ప్రభుత్వం కూలుతుందని అన్న వ్యాఖ్యలు కాళేశ్వరం అవినీతిలో సంపాదించిన ధైర్యం వల్లే అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ పాలనలో 8 లక్షల కోట్లు అప్పు, 1 లక్ష కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకే నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా 368, 366, 369 బూతులలో పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో వందలాది కుటుంబాలు ఇప్పుడే ఇక్కడున్న ఇన్ఛార్జి ఎంపీ రవి గారు, అదే రకంగా విజయబాబు గారు చైర్మన్ గారు, సీతారాములు గారు, ఇంకా చాలా మంది మిత్రులు ఆధ్వర్యంలో రమేష్ అన్న, పల్లమరాజు గారు, మదన్న, ఇంకా అనేక మంది వారి మిత్ర బృందంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ, తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం వచ్చిన లగాయితూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈనాడు తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఏదైతే ఇందిరమ్మ బొమ్మ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందో దాన్ని మళ్ళీ గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వ ధృతరాష్ట్ర పాలనని మరిపించి ఇందిరమ్మ పాలన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సాగుతుంది. దానికి ఈ పేదవాడి కోరికలు నెరవేర్చడానికి కారణం తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ బై ఎలక్షన్లో ఆనాడు 10 సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించిన కాళేశ్వరం పేరుతోనే 1 లక్ష కోట్లు అక్రమ సంపాదన సంపాదించారు. ఆ అక్రమ సంపాదనతో అహంకారపూరితమైన అనేక మాటలతో ఈ బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా క్యాండిడేట్ గెలుస్తాడని, అదేవిధంగా రాబోయే 500 రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని కారు కూతలకు వస్తుంటే ఆ అక్రమ సంపాదనతో గడిచిన 10 సంవత్సరాల్లో ఎలా అయితే కొల్లకొట్టారో ఆ కొల్లగొట్టిన సొమ్ముని తెలంగాణ ప్రజలకి, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ గవర్నమెంట్ ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కూలగొడితే కూలగొట్టించుకోవడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. 2 పర్యాయాలు మీకు తెలంగాణ ప్రజల బుద్ధి చెప్పారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పటానికి ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకతాను బట్టలని మొదటి నుంచి చెప్తున్నాం. దానికి నిదర్శనమే గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మొత్తము బీజేపీ పార్టీకి ఒప్పందం ప్రకారం ఆనాడు వేశారు. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ఈ బై ఎలక్షన్లో బీజేపీ ఓట్లన్నీ కూడా బీఆర్ఎస్ కేసే ఒప్పందం పునరావృతం కావటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు చాలా తెలివైన వారు, చాలా అనుభవజ్ఞులు. ఈ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఈ ఎన్నికల్లో తోడు దొంగల్ని మట్టు కర్పించి స్థానిక అభ్యర్థి, యువకుడు, మిత్రుడు నవీన్ యాదవ్ గారిని అద్భుతమైన మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పటానికి నిదర్శనమే ఈ వందలాది కుటుంబాలు ఇంత రాత్రిపూట కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటానికి నిదర్శనమని కనిపిస్తుంది. ఎవరు అన్నా, ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా, ఎంత అక్రమ సొమ్ముతో ఈ ప్రజల మీద ప్రయోగించిన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఓటర్లు
ఈ ఎన్నికల్లో మూడోసారి ముచ్చటగా బీజేపీ పార్టీకి కర్రు కాల్చి ఓత పెడతారన్నది నగ్న సత్యం.